విద్యాలయం ప్రారంభించారు. ఈమె భర్త జ్యోతిరావు ఈమె మొదటి గురువు. 1852న ఈమె పేరు మీద భారత తపాలా బిళ్ళ కూడా విడుదలైంది. ఈమె పాఠశాల నడపడం కొన్ని అగ్రవర్ణాలకు నచ్చలేదు. దాంతో ఆమెపై భౌతిక దాడులకు, వేధింపులకు పూనుకున్నారు. ఆమె స్కూలుకి వెళ్ళే దారిలో ఆమెపై బురద చల్లటం, రాళ్ళు విసరడం వంటి చేసేవారు. అయినా సరే ఆమె ఆ బురదతో మలినమైన చీరను కట్టుకొని వెళ్ళి పాఠశాలలో మార్చుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ చీరను కట్టుకునేవారు. ఆమె ఎవరన్నా అడిగితే నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని ధైర్యంగా సమాధానం చెప్పేవారు. ఆమె ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించారు. స్త్రీలను చైతన్యపరచడం కోసం ఆమె స్త్రీల సేవా మండల్ అనే సంఘాన్ని స్థాపించారు. 1896-97లో ప్లేగు వ్యాధి వల్ల ప్రజలు అతలాకుతం అవుతున్నారు. అలాంటి సమయంలో కరువు ప్రాంతాల్లో పేదలకు, దళితులకు విరాళాలు అందించారు ఆమె. అలాంటి సమయంలో వైద్య శిబిరాలు కూడా నిర్మించారు ఆమె. అలాంటి సమయంలో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు భోజనం పెట్టారు ఆమె. ఆమె జయంతి నాడు భారత మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా పేర్కొంది. అలాంటి వాళ్ళని నిదర్శనంగా తీసుకొని మనం కూడా అలా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.